ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణమైన పొట్టి శ్రీరాములు గారి సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం ఈరోజు రాజకీయంగా ఏ స్థితిలో ఉంది? ఉత్తర భారతదేశంలో రాజకీయాలను శాసిస్తున్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఆర్థికంగా ఏ పరిస్థితి ఉంది? ప్రతి ఒక్క సామాజిక వర్గము ఆలోచించాల్సిన అవసరము వచ్చింది. ఖచ్చితంగా ఈ దోపిడీ పార్టీల యొక్క పరిపాలన అరాచకము భవిష్యత్తులో కొనసాగితే ఈ రాష్ట్రంలో మనకు మిగిలేది చిల్లి గవ్వ కూడా ఉండదు, బిచ్చమెత్తుకునే పరిస్థితి కూడా ఉండదు. మన భూములు అమ్ముతున్నారు, మన భూములు దోపిడీ చేస్తున్నారు, వనరులు దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, శాండ్ దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా మైన్స్ దోపిడీ చేస్తున్నారు, మినరల్స్ దోపిడీ చేస్తున్నారు. పూర్తిగా రాష్ట్రాన్ని దోచేసి మన పిల్లలకు భవిష్యత్తు తరాలకి వీళ్ళు చిప్పని అందించడానికి సిద్ధంగా ఉన్నారు, కుట్ర పన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉంది.